సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గారికి కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాం. అండ్ ద బ్యూటిఫుల్ గార్జియస్ లేడీ అనుపమ పరమేశ్వరన్ గారికి వెల్కమ్ వెల్కమ్ శ్రీనివాస్ గారు. అండ్ అలాగే కౌశిక్ గారు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ సాహు గారు ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం, సో వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు వెల్కమ్. అండ్ పూర్ణాచారి గారు వెల్కమ్. సో టీం అందరూ వచ్చేసారు కాబట్టి మనం మన షోలోకి అంటే మన ఈవెంట్ని మనం స్టార్ట్ చేసేయచ్చు. బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్ అండ్ కొంచెం కామ్గా ఉండి మీరు కాస్త సెటిల్ అయితే విల్ స్టార్ట్ అవర్ ఈవెంట్ అండి. యా చేసేద్దాం. వాళ్ళు ఒక్కసారి మీడియా వారందరూ ఇటు తిరగగానే మనం చేసేద్దాం. అఫ్ కోర్స్ ఈగల్లీ వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్ అనమాట. కిష్కింధపురి ఎప్పుడైతే టీజర్ వచ్చిందో అప్పటి నుంచి చాలా డెఫినెట్గా హారర్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ దాంట్లో ఉన్నాయని అర్థమవుతూ ఉండింది. అండ్ ఇవాళ ట్రైలర్తో ఇంకొంచెం తెలుసుకునే అవకాశం మనకు దొరుకుతుంది అనమాట. సో ఐ రిక్వెస్ట్ ప్లీజ్ అందరూ సెటిల్ డౌన్ అయ్యి కొంచెం కామ్గా ఉంటే నేను మాట్లాడేది మీకు, మీరు మాట్లాడేది నాకు వినిపిస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం టీం అందరూ స్టేజ్ మీదకి వస్తారు. Before I kindly request, have your seats and enjoy the event. Remaining ఎవరైతే నుంచున్నారో వాళ్ళందరూ కూడా కూర్చోరా. ప్లీజ్ సెటిల్ డౌన్ అండి. ఎస్, సో షైన్ స్క్రీన్స్ బ్యానర్లో అఫ్ కోర్స్ అమేజింగ్ బ్యానర్ అని చెప్పాలి. మజిలీ లాంటి సూపర్ డూపర్ హిట్ని మనందరికీ అందించారు. అండ్ భగవంత్ కేసరి లాంటి సూపర్ బ్లాక్ బాస్టర్ని మనందరికీ అందించారు. ఇప్పుడు మెగా ప్రొడ్యూసర్గా మారారు సాహు గారు. సాహు గారపటి గారి నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరించబోతుంది. అండ్ కౌశిక్ గారు వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ డైరెక్టర్స్ అని చెప్పాలి. ఆయన మోస్ట్ హ్యాండ్సమ్ కూడా ఉంటారు, చిత్రాన్ని కూడా అంతే చాలా గ్లో చేస్తూ ఉంటుంది. బట్ ఒక డిఫరెంట్ ఇవాళ ఏంటి 3/9/2025 రోజున మనం ట్రైలర్ని చూడబోతున్నాం. కిష్కింధపురి అంటూ పేర్లోనే అర్థమవుతుంది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ అని. డెఫినెట్గా బోలెడని హారర్ ఎలిమెంట్స్తో, సర్ప్రైజింగ్ మూమెంట్స్తో ఈ సినిమా మనందరినీ ఎంటర్టైన్ చేయబోతుంది September 12th. అండ్ అమేజింగ్ యాక్టర్స్, వారి గురించి చెప్పాలా చెప్పండి. వాళ్ళు 100% కాదు, ఆల్వేస్ 1000% ఎఫర్ట్స్ ఇస్తూ ఉంటారు. బెల్లంకొండ శ్రీనివాస్ గారు కానీ, అనుపమ గారు కానీ. రాక్షసుడు కలిసి వచ్చేసింది, ఇప్పుడు కిష్కింధపురి కూడా కలిసి రాబోతుంది అనమాట. అండ్ ఎస్, ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఈ చిత్రం యొక్క ట్రైలర్ని మనం చూసేద్దాం. దానికి గాను నేను కౌంట్ డౌన్ మీరే ఇచ్చి ట్రైలర్ ప్లే అంటే చూడొచ్చు అనిపిస్తుంది నాకు. అందమైన అమ్మాయితో పాటు అక్కడున్న టీం అందరికీ కూడా మైక్ అందించారు అటు పైన. మైక్ ఇవ్వండి. ఏం చేశారు? ఏదో జరిగింది ఇక్కడ నుంచి, ఒక వైబ్ వచ్చింది. మైక్ వెళ్ళిందా? మీ అందరికీ అంకెలు వచ్చు కదా. 3, 2, 1 అంటే ట్రైలర్ ప్లే అనాలి. ఏది అమ్మాయిలు ఎక్కువ. ఓకేనా అమ్మా? విత్ యువర్ పర్మిషన్తో స్టార్ట్ చేద్దామా? రెడీ. టీం దగ్గర మైక్ ఉంది. కౌశిక్ గారు మీరు యాక్షన్ డైరెక్షన్, ఇప్పుడు యాక్షన్ చెప్తే ఆయన మీ డైరెక్షన్లో ఒకసారి 3, 2 అని చెప్తారు. ఓకే, రెడీ 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 రోల్ కెమెరాస్. ఆల్రెడీ రోలింగ్ అండి. యాక్షన్. 3, 2, 1. బ్యూటిఫుల్ అనుపమ గారు భయపెట్టడానికి ఎలా వస్తున్నారు అనేది లాస్ట్ షాట్ తెలిసింది. అండ్ అలాగే తన కెరియర్ బిగినింగ్ నుంచి అఫ్ కోర్స్ ఎంటర్టైనర్స్తో పాటు, మాస్ ఫిలిమ్స్తో పాటు, కమర్షియల్ ఫిలిమ్స్తో పాటు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ని కూడా యాక్సెప్ట్ చేసి అండ్ దాన్ని ఒక రేంజ్లో మన అందరి ముందుకి తీసుకొస్తున్నారు బెల్లంకొండ శ్రీనివాస్ గారు. సో మామూలుగా లేదు, ఇక్కడ ఏదో ఉంది. అదేంటంటే సూపర్గా మనందరినీ సీట్లో ఎడ్జ్లో కూర్చోపెట్టడానికి బోలెడంత మంచి కంటెంట్ ఉందన్నమాట. దెయ్యాల మీద ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది? అదే దెయ్యాల గురించి తెలుసుకోవడానికి ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది? దెయ్యాల మీద ఇంట్రెస్ట్ ఉన్న కష్టం బ్రో. సో ఎవరెవరికి? చాలామంది. ఇక్కడ ఈ అమ్మాయి అయితే మామూలుగా కాదు, అసలు ఫుల్ స్మైల్ చేస్తూ మరి నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటున్నారు. సో మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి September 12th మన ముందుకు వచ్చేస్తుంది. కిష్కింధపురిలో అడుగు పెట్టేద్దాం మరి ఆ రోజున. ఏదో ఒక వేసుకోండి, ఇక్కడ వినిపిస్తే అక్కడ వినవండి. క్రేజీ. సో యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఈ చిత్రంలో ఏదో కాదు అన్నీ ఉన్నాయన్నమాట. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, ఎందుకంటే మంచి ప్రొడక్షన్తో ఈ సినిమా మనందరి ముందుకు వస్తుంది. అదే షైన్ స్క్రీన్స్. ఇందాకే చెప్పాను కదా, పండగ కూడా వస్తున్నారు. ఎవరు? మన శివశంకర వరప్రసాద్ గారు.
మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారన్న చిత్రాన్ని కూడా ఆయన పండక్కి తీసుకొని రాబోతున్నారు షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద. సో సాహు గారిపటి గారు అండ్ అలాగే ఇందాకే చెప్పినట్టు వెరీ ప్యాషనేట్ డైరెక్టర్ అని చెప్పాలి. సో కౌశిక్ గారి దర్శకత్వంలో చూసారుగా ఎలా ఉన్నాయి విజువల్స్, ఎలా ఉంది రైటింగ్. సో వారి డైరెక్షన్లో చేతన్ భరద్వాజ్ గారు కోర్స్ ఒక ఏదైనా సినిమాని ఏదైనా కాన్సెప్ట్ని మనం ఫీల్ అవ్వాలంటే సంగీతం మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఆయన కూడా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. అండ్ ఆల్రెడీ అమేజింగ్ పాటతో పాటు ఇప్పుడు ఇంత మంచి స్కోర్తో ఈ ట్రైలర్ వింటుంటే చేతన్ భరద్వాజ్ గారు అమేజింగ్ అసలు. సో ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేసుకుందాము. అండ్ ముందుగా ఇలాంటి చిత్రంలో సీజీ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కుషన్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సీజీ వర్క్ అందించిన కుషన్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే ఉండిపో నాతోనే అంటూ మంచి పాటను మనందరికీ ఆయన లిరిక్స్తో అందించిన పూర్ణాచారి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. లిరిసిస్ట్ పూర్ణాచారి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఆర్ట్ డైరెక్టర్ శివ కామేష్ గారిని వేదిక రాస్తుందిగా ఆహ్వానిస్తున్నాము. మరి కిష్కింద పూరి ఇలా ఉంటుంది అంటే దానికి ఆయన క్రియేషన్ అని చెప్పాలి. సో శివ కామేష్ గారు ఆర్ట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, వారిని వేదిక రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. ప్రొడక్షన్ డిజైనర్ మనీషా గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఎడిటర్ నిరంజన్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. అండ్ ఇలాంటి పవర్ ప్యాక్డ్ మనం ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోపెట్టడానికి అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నాం మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ మంచి మంచి చిత్రాల్ని మనందరికీ అందిస్తూ బ్లాక్ బాస్టర్స్ని ఆయన లిస్ట్లో వేసుకొని ఈ ప్రొడక్షన్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆ ట్రస్ట్ని ఆడియన్స్ నుంచి ఆయన వైపుకి తిప్పుకున్నారన్నమాట. డెఫినెట్లీ షైన్ స్క్రీన్స్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న సాహు గారపాటి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సాహు గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో మరి ఇంత హై మనం ఫీల్ అయ్యాము ఈ ట్రైలర్ని థియేటర్లో అంటే ఈ స్క్రీన్ మీద చూసి అంటే సెప్టెంబర్ 12న ఆ డేట్ ఆయన లిస్ట్లో వేసుకోబోతున్నారు సక్సెస్ఫుల్గా అని అర్థమైపోయింది. కిష్కిందపూర్ని సృష్టించిన రైటర్ డైరెక్టర్ కౌశిక్ గారి రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. కౌశిక్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో ఆవిడ పరదా వేసుకొని పర్ఫామ్ చేసినా మనకి నచ్చేస్తుంది. సో ఇలా భయపెట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చినా మనకు నచ్చేస్తుంది. సో అందమైన అమ్మాయే కాదు, అందమైన అభినయాన్ని మనందరి ముందుకి పంచే అమ్మాయి అనుపమ పరమేశ్వరన్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ద బ్యూటిఫుల్ మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఆయన ఉండడానికి కూడా 6 అడుగులు ఉంటారు. అంతేకాకుండా అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మనందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. సినిమాకి వేరియేషన్ని చూపిస్తూ సినిమాకి ఆ కంటెంట్తో మనందరినీ కనెక్ట్ చేస్తూ అండ్ తనకంటూ అభిమానుల్ని సొంతం చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో మాస్ అయినా కమర్షియల్ అయినా ఎంటర్టైనర్ అయినా సో అది థ్రిల్లర్ అయినా ఇప్పుడు హారర్ థ్రిల్లర్ అయినా సో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మంచి కంటెంట్ని చూస్ చేసుకొని అమేజింగ్గా పర్ఫామ్ చేస్తూ మన ముందుకు తీసుకొస్తున్న హీరో ఆఫ్ ద ఫిలిం సో బెల్లంకొండ శ్రీనివాస్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ సిను గారు. హీరో మధ్యలోకి రావాల్సిందే అండి. మిమ్మల్ని సెంటర్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు సాహు గారి దగ్గరికి. ఎస్, ఒక పిక్చర్ కోసం ఒక 2 స్టెప్పులు ఫార్వర్డ్ అండి, 2 స్టెప్స్ ఫార్వర్డ్.
ఒక్క నిమిషం అండి, ఛానల్స్ కూడా. యా. ఒకసారి అలానే ఛానల్స్ కావాలి కదా, అయిపోయిందండి, ఎవరేం మాట్లాడరే, కావాలి, ఓకే. అది కదా, ఒకసారి మీరు ఛానల్స్ వైపుకే చూడొచ్చు, మాట్లాడుకోవచ్చు, నవ్వచ్చు, బిహైండ్ ద స్క్రీన్స్ ఏదైనా చెప్పుకోవచ్చు, గుర్తు చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఫోటో కాదు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. అలా యాంకర్ని కాంప్లిమెంట్ కూడా చేయొచ్చు. ఓకే, ఓకేనా. మొదలు మనం కుషన్ గారితో పెడదాము. ఏమంటే కరెక్టేనా అండి, కుషన్ అంటే హీ డజంట్ నో తెలుగు. సార్ యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ సార్. ఆల్ ద బెస్ట్, యూ సే ఆల్ ద బెస్ట్ అండ్ గివ్ ఇట్ టు మీ సార్, దట్స్ ఎనఫ్ ఐ థింక్. వెరీ ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ కూడా సగం సగంగా వచ్చిందే, సీజీలో వేసుకుందాం దాన్ని కూడా మనం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ శివకామేష్ గారు. హాయ్ సార్ అందరికీ. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన సాహో గారికి, డైరెక్టర్ గారికి, హీరో గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు అమేజింగ్ వర్క్ చేస్తారండి, కానీ ఫ్రంట్ గ్రౌండ్కి వచ్చి ఆడమంటేనే కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. బట్ ఎస్, యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ సార్, చూసినాం అందులో. అండ్ నా ఐ రిక్వెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ మనీషా విల్ స్పీక్. Hi everybody. Saho Gariki and Kaushiki, thank you very much for giving me this opportunity. Technical koncham kottaga try chesam. Please watch the film. Thank you very much. ఎడిటర్ నిరంజన్ గారు. అమ్మా, స్మైల్ చేస్తూ మైక్ తీసుకున్న మొట్టమొదటి ఎడిటర్ అండి మీరు, వద్దు అనకుండా. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. కిష్కిందాపురి సెప్టెంబర్ 12th వస్తుంది. లైక్ ఎవ్రీ టీమ్, ఎవ్రీ డిపార్ట్మెంట్ చాలా హార్డ్ వర్క్ చేసి మూవీ చేశారు. అండ్ కౌశిక్ గారితో ఫస్ట్ మూవీ, ఫస్ట్ జర్నీ. ఇట్స్ బీన్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ థ్యాంక్ యూ కౌశిక్ గారు, అండ్ థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సావు సార్, థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ హోల్ టీమ్. థ్యాంక్ యూ నిర్జన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ థింక్ మీరు స్టేషనరీకి వెళ్ళి పెన్స్ అడిగితే లేవని చెప్తున్నారంటే, ఎందుకంటే పూర్ణాచారి గారు ఆల్రెడీ కొనేస్తున్నారు కాబట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో పాటలు రాయడానికి అయిపోతుంది అనమాట. సో ఎస్, ఇప్పుడు లిరిసిస్ట్ పూర్ణాచారి గారు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ అండి. ట్రైలర్ నచ్చిందా అందరికీ? ప్లీజ్ ఒకసారి ట్రైలర్ నచ్చిందా? సో 12th అందరం కలుస్తున్నాం కదా థియేటర్లో. ప్లీజ్ గివ్ మీ ప్రామిస్. ఎందుకంటే నేను అక్కడ లాస్ట్లో 2 సార్లు చూస్తున్నప్పుడు 2 సార్లు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అంటే ఎగ్జాజరేట్ చేసి చెప్పడం కాదు, నిజంగా ఐ ఫీల్ ద ఆరా. సో ఈ సినిమాలో నేను 2 పాటలు రాశానండి, ఇంతసేపు మీరు అందరూ విన్న ఉండిపోవే నాతోనే. సో ఇంత పెద్ద క్యాన్వాస్లో అంత చిన్న ఒక లవబుల్ మూమెంట్ క్రియేట్ చేసి నాతో ఆ పాట రాయించినందుకు కౌశిక్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నాతో మంచి పాట రాయించారు. అలాగే చేతన్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేస్తానండి. మ్యామ్, ప్రేమం సినిమా మీరు లాంచ్ అయ్యారు కదా, అగరొత్తుల కురులేవలగా ఐ వాజ్ రిటర్న్ దట్ సాంగ్. సో అదే ఇన్స్పిరేషన్తో ఇందులో చుక్కలకు చుట్టానివా, మబ్బులకు సంద్రానివా, నింగి నేల దారే వేసే వర్షానివా, వర్ణానివా అని రాశాను. సో అక్కడ అగరొత్తుల కురులు ఎలా వర్కౌట్ అయిందో ఇక్కడ ఈ చుక్కలకు చుట్టానివా అంటే ఒక క్యారెక్టర్ చూసినప్పుడు మనం ఇన్స్పైర్ అవుతాము కొన్నిసార్లు. ఒక చుక్కలకు చుట్టాని అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటారు కాబట్టి ఆ ఉపమానం వాడి నేను అనుపమ గారిని ఇది చేసే అంటే ఎక్స్ప్రెస్ చేశాను నా ఫీలింగ్ని. సో ఆ పాటలో ఇద్దరు సాయి శ్రీనివాస్ గారు అండ్ అనుపమ గారు టెరిఫిక్గా పర్ఫామ్ చేశారు. సో హ్యాపీ ఫర్ దట్. మా ప్రొడ్యూసర్ సావు గారికి, అర్చన గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కనిష్కకి అండ్ టీం అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో 12th మనందరం ఈ సినిమా చూసి పెద్ద హిట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మిగతా మీడియా వారికి అలాగే యాంకర్ గీతాకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ పూర్ణాచారి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చేతన్ భరద్వాజ్ గారు మాట్లాడతారు. ఆయన పాటలు కూడా అలానే లిరిక్లో వచ్చినట్టే ఉండిపోతాయి ఎప్పుడు మనతోనే. సో ఎస్, అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత టైం పెట్టుకొని ఇక్కడికి ఈవెంట్కి వచ్చి వాచ్ చేసినందుకు. ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్.
అండ్ ఆన్లైన్లో వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి, లైవ్ చూస్తున్న వాళ్ళకి, అండ్ ట్రైలర్ తర్వాత ఆల్రెడీ లాంచ్ అయింది. సో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. చాలా కొత్తగా ట్రై చేసిన అటెంప్ట్. ఒక ప్రతి మ్యూజిషియన్కి ఒక కొత్త జానర్ టచ్ చేయాలి అని ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంత నమ్మి నేను ఇంతవరకు ముందు చేసిన కపుల్ ఆఫ్ మూవీస్ అని ఒక్కొక్క మూవీ ఒక్కొక్క స్పెసిఫిక్ జానర్లో ఉండేది. సో అంత నమ్మకంతో ఒక రెస్పాన్సిబుల్గా ఇంత గ్రాండియర్ స్కేల్లో ఇంత ప్రొడక్షన్ వాల్యూస్ ఇంత ఎక్స్ట్రాడినరీ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్ షైన్ స్క్రీన్స్లో ఇంత నమ్మినందుకు సాహు గారికి, అర్చన గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు, నమ్మారు. ఎందుకంటే ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్న, ఇంత పెద్ద గ్రాండియర్ స్కేల్లో ఉన్న దానికి మ్యూజిక్ అనేది చాలా ఇప్పుడు ప్రతి మూవీకి చాలా ఇంపార్టెంట్. ఒక కలర్ని డిఫైన్ చేస్తుంది ప్రతి మూవీకి. సో అలాంటిది నన్ను నమ్మినందుకు నేను ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సాహు గారు ఫర్ ద సపోర్ట్. అండ్ డైరెక్షన్ ఒక సినిమాకి ఒక కలర్, ముందు సినిమా ఒక కలర్ ఉంది, చావు కబూర్ చల్లగా, అండ్ ఇదొక కలర్. సో డైరెక్టర్ కూడా చాలా టెన్షన్ ఉంటుంది, ఎలా హ్యాండిల్ చేస్తారు ఒక క్రాఫ్ట్, వన్ ఆఫ్ ద మేజర్ క్రాఫ్ట్స్లో మ్యూజిక్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ క్రాఫ్ట్ కాబట్టి. సో ఆ రెస్పాన్సిబిలిటీ నా మీద పెట్టి నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ బ్రో ఫర్ ద ట్రస్ట్ ఆన్ మీ. అండ్ దీని అంతటికీ అసలు నాకు ఒక బ్యాక్ బోన్ లాగా చాలా సపోర్టివ్గా నిలిచిన కనిష్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. చాలా చాలా థ్యాంక్స్. అండ్ నా మ్యూజిక్ టీం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సినిమా బాగా రావాలంటే మ్యూజిక్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుందో, అలాగే మ్యూజిక్ అనేది కొత్తగా ట్రై చేయాలి అంటే టీం సపోర్ట్ కూడా ఉండాలి. నా టీం, నా ప్రోగ్రామర్స్ అవ్వచ్చు, లైవ్ ప్లేయర్స్ అవ్వచ్చు, సింగర్స్ అవ్వచ్చు. అండ్ సాంగ్స్ విషయంలోకి వస్తే, సారీ టైం తీసుకుంటున్నా, ఫాస్ట్గా చెప్పేస్తా. సాంగ్ విషయంలోకి వస్తే లిరిక్ అండ్ సింగింగ్ చాలా ఇంపార్టెంట్. సో లిరిక్స్ పూర్ణచారితో ఫస్ట్ టైం మేము కొలాబరేట్ అవుతున్నాం, ఎప్పటి నుంచి క్లోజ్, చాలా ఎక్స్ట్రాడినరీ ఫినామినల్ వర్క్ అది. అండ్ విశ్వనాథ్, తను చాలా బాగా క్లోజ్. మేము వాళ్ళిద్దరూ దీనికి చాలా సపోర్టివ్గా నిలిచారు, లిరిక్స్ అంతా బాగా రావడానికి. అండ్ పాట లాంచ్ అయింది, వినని వాళ్ళు వినండి, డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అండ్ అనుపమ గారు, మీ ఇద్దరు కాంబినేషన్ చాలా, అసలు నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అసలు స్కోర్ చేస్తున్నప్పుడు చాలా హై మూమెంట్స్ ఉన్నాయి సినిమా అంతా. అసలు డెఫినెట్లీ ఎక్స్ట్రాడినరీ సపోర్ట్. అసలు మీ అందరి విజువల్ అంటే ఎప్పుడైనా యాక్టర్స్ నుండి ఎవ్రీ క్రాఫ్ట్ చాలా ఇంపార్టెంట్, మ్యూజిక్కి చాలా సపోర్టివ్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ ద సపోర్ట్. డెఫినెట్లీ మీ అందరూ సినిమా చూడండి, చాలా హై మూమెంట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా రాబోతున్న కంటెంట్ కూడా ప్రీ రిలీజ్ అప్పుడు కానీ అవన్నీ ఇంకా డెఫినెట్లీ నేను చాలా హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బేర్ చేసినందుకు థ్యాంక్ యూ. నా స్పీచ్కి థ్యాంక్ యూ చేతన్ భరత్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం చాలా కాంబినేషన్, అసలు చాలా మూవీస్కి మీరు చేశారు యాంకర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, చేతన్ భరద్వాజ్ గారు ఏదైతే చెప్పారో చాలా మూవీస్కి చేశాను. అండ్ షైన్ స్క్రీన్స్ కూడా అంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాను. చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకమైన బ్యానర్గా ఆ బ్యానర్ గురించి చెప్పేటప్పుడు ఆయన చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆయన తీసుకొచ్చే సినిమాలు చాలా మాట్లాడుతూ ఉంటాయి. అండ్ ఈ కెరియర్ స్పాన్లో మెగా ప్రొడ్యూసర్గా మారారనమాట. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ సాహు గారు ఫర్ దాట్. అండ్ ట్రైలర్ అమేజింగ్గా ఉంది, కిష్కిందపూరిది. సో ఓవర్ టు యూ సార్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మాకు ఎలా ట్రైలర్ అయితే చూసి మేము ఎక్సైట్ అయ్యాము, మీ అందరు కూడా అదే ఎక్సైట్మెంట్ షేర్ చేశారు. ప్రతిసారి నన్ను మీడియా వాళ్ళు డెఫినెట్గా ఏ కంటెంట్తో వచ్చినా ఎంకరేజ్ చేస్తా అన్నారు. ఇది కూడా, ఈ మూవీ కూడా డెఫినెట్గా మీ అంచనాలు తక్కువగానే ఉంటుంది. అండ్ మేము ఏదైతే నమ్మి సినిమా తీసామో, డైరెక్టర్ ఏదో కథ చెప్పాడో, సో మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో రేపు పొద్దున అదే కాన్ఫిడెన్స్ సినిమా చూసినాక మీకు అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాకి మా హీరో కానీ హీరోయిన్ కానీ వీళ్ళందరూ చాలా కష్టపడి చేశారు. డెఫినెట్లీ వాళ్ళ కష్టానికి కూడా ఇది మంచి గుర్తింపు తెచ్చి సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. సో మీ అందరి విషెస్ అండ్ లక్తో అండ్ మా కష్టంతో ఈ సినిమా 12th పెద్ద హిట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అండి. సో థ్యాంక్ యూ సాహు గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే అందరూ ఆలోచిస్తూ ఉంటాం, కానీ డిఫరెంట్గా ఆలోచించిన వాళ్ళే స్పెషల్గా కనిపిస్తూ ఉంటారు కదా. సో అలా ఆయన రైటింగ్స్తో క్యాప్టివేట్ చేస్తూ ఉంటారనమాట. సో ఈసారి ఇంతలా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కర్త కర్మ క్రియ డైరెక్టరే. సో కౌశిక్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్.
సో సో ఫస్ట్ ఈ కథ స్టార్ట్ అయింది, దరహాస్ అని మా కో రైటర్ ఉంటాడు, తను నేను ఒకరోజు కూర్చుని డిస్కస్ చేసుకుంటూ అలా స్టార్ట్ చేసాము. దెన్ మనీషా జాయిన్డ్ అస్ స్క్రిప్ట్ అసోసియేట్గా. దెన్ రాస్తున్నప్పుడు బాలగణేష్ దాని తర్వాత అడిషనల్ స్క్రీన్ ప్లే చేశారు. సో ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ రోడ్ ది స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది అని అనుకున్న తర్వాత ఓకే దీనికి ఇప్పుడు ఓకే కథ బాగా వచ్చింది, దాన్ని నమ్మేవాళ్ళు కావాలి అనుకున్నప్పుడు నేను సాహు గారికి నేరేట్ చేయడం జరిగింది. సాహు గారు కథ వినంగానే సింగిల్ నేరేషన్లో ఇమీడియట్గా ఆయనకి బాగా నచ్చి చేద్దామని అన్నారు. అట్ ద సేమ్ టైం ప్యారల్గా నేను బెల్లంకొండ శ్రీనివాస్ గారికి కథ చెప్పడం జరిగింది. సో ఆయన కథ వినగానే ఫస్ట్ టైం నేరేషన్ వినగానే ఇమీడియట్లీ ఆయన కూడా ఓకే అన్నారు. సో ఆల్ ఆఫ్ అస్ వెంట్ అహెడ్ విత్ ద ఫిలిం. దెన్ ఓకే హీరోయిన్ ఎవరు, బికాస్ ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు దెన్ వి ఫైనల్లీ ఫౌండ్ అనుపమ గారు. సో అనుపమ గారు కూడా వినంగానే తనకి నచ్చి ఆన్ బోర్డ్ అవ్వగానే వి ఫెల్ట్ వెరీ హ్యాపీ, బికాస్ ఆల్రెడీ వాళ్ళిద్దరిది ఇంతకుముందు రాక్షసుడు అనే సినిమా మీకు అందరికీ తెలుసు చాలా పెద్ద హిట్ అయింది. ఐఎమ్ 100% షూర్, నేను కంపేర్ చేయను, కానీ ఈ సినిమా ఖచ్చితంగా మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా దానికైతే తగ్గదు, అది నేను గ్యారంటీగా చెప్పగలుగుతా. సినిమా బాగా వచ్చిందని మేము అందరం నమ్ముతున్నాము. ట్రైలర్ నచ్చిందా? సినిమా ఇంకా నచ్చుతుంది డెఫినెట్లీ. యా, సో దీనికి నాకు సపోర్ట్ చేసిన మా టెక్నికల్ టీం అందరికీ అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి లక్ష్మణ్ గారికి అండ్ కనిష్క గారు, క్రియేటివ్ హెడ్ కనిష్క గారికి, అండ్ చీఫ్ అసోసియేట్ భూషణ్, అండ్ ఆల్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ రామ్ సాయి, శాండీ, దర్హాస్, ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. రాహుల్, థ్యాంక్స్ అలాట్. ఆల్ ఆఫ్ యూ. రోహిత్, సో థ్యాంక్స్ అలాట్. ఎవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. అండ్ యా, దీనికి దెన్ సో సినిమా అంతా అయిపోయింది. దెన్ వీ వాంట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ విజువల్ అనుకున్నప్పుడు డిఓపి ఎవరు అని ఆలోచించినప్పుడు నాకు బేసిక్గా 2015 నుంచి చిన్మయ్ అనే అతను పరిచయం. చిన్మయ్ FTIలో ఫిల్మ్ కోర్స్ చేసి బయటకు వచ్చాడు. సో తను ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చాడు ఈ సినిమాకి. అండ్ యా, చిన్మయ్ విజువల్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. చేతన్స్ మ్యూజిక్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. నిన్న యాక్చువల్లీ మొన్న 2 days బ్యాక్ RR చూశాను, అదరగొట్టేశాడు చేతన్. ఇప్పుడు మీరు ఏదైతే ఫీల్ అయ్యారో దానికంటే డెఫినెట్లీ డబుల్ ట్రిపుల్ ఫీల్ అవుతారు సినిమా చూసేటప్పుడు. యా, అండ్ యా, పాటలు రాసిన పూర్ణచారి గారికి అండ్ మన విశ్వనాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఆర్ట్ డైరెక్టర్ కామేష్ గారు, థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ CG కుషన్ చితగ్గొట్టేశాడు. CG అసలు ఈ రోజుల్లో CG చాలా చాలా క్రూషియల్ అయిపోయింది. ప్రతి ఒక్కరి కింద వేసుకుంటున్నారు ఏమైనా CG అటు ఇటుగా ఉంటే. సో లక్కీలీ మాకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా కుషన్ చింపేశాడు CG. హీ హాస్ డన్ అ ఫెనామినల్ జాబ్. థ్యాంక్స్ అలాట్ కుషన్ బ్రో. అండ్ నిరంజన్ భాయ్, 2 hours 5 minutes అండి సినిమా. మీరు సినిమా చూసి అంటే ఏదోటి ఫీల్ అయ్యేలోపు సినిమా అయిపోద్ది, బాగుంది సూపర్ అనుకుని అదే ఫీల్లో బయటకు వచ్చేస్తారు. బేసిక్గా ఎక్కడ చిన్న ల్యాగ్ కూడా స్కోప్ ఇవ్వడు. నిరంజన్ చాలా బాగా చేశాడు ఎడిట్. అండ్ దెన్ యా, ప్రొడక్షన్ డిజైనర్ మనీషా. సో నేను ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత సరే అసలు ఈ సినిమా ఎలా ఉండాలనుకున్నప్పుడు తను స్కూబిడుబిడు, హ్యారీ పాటర్ ఇలాంటి కైండ్ ఆఫ్ లుక్ అండ్ ఫీల్ ఇద్దాము అని చెప్పింది. సో వీఆర్ రియలీ ఇన్స్పైర్డ్ బై దట్. సో అది చేసి అదే ఎప్పుడైతే ఆ కైండ్ ఆఫ్ ఫీల్ కావాలి అనుకున్నామో దానికి ఎగ్జాక్ట్లీ అలానే కామేష్ గారు ఆర్ట్ డైరెక్షన్ ఇరగదీశారు. సో యా, ఐ మీన్ నేను ఇంతకంటే ఎక్కువ చెప్పడం కంటే ఐ థింక్ మీరు సినిమా చూసాక మీకే అర్థమవుతుంది. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీ ఎవరు లేకుండా ఈ సినిమా ఇలా అయితే వచ్చేది కాదు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. September 12th సినిమా రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా చూడండి. మీతో పాటు ఇంకో 10 మందిని తీసుకెళ్ళండి, ఖచ్చితంగా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో దెయ్యాల మీద మీకు కూడా చాలా క్యూరియాసిటీ ఉన్నట్టుంది, అందుకనే సినిమానే తీస్తారు మీరైతే. ఎప్పుడైనా చూసారా దెయ్యాన్ని? ఆయన నేను ఎప్పుడైనా దయ్యాన్ని చూసుంటే మీరు ఇప్పుడు నన్ను చూసేవాళ్ళు కాదు. మూర్తి గారు వెంటనే ఎదురుగానే ఉందన్నారు కదా మూర్తి గారు మీరు. సరే, నాకు అర్థమైంది. ఓకే, సో థ్యాంక్ యూ కౌశిక్ గారు. ఇంటర్వ్యూస్లో తెలుసుకుందాం మనం మీ దయ్యాలు ఆ రిలేషన్షిప్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ద బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆ లాస్ట్ షాట్ అసలు మీరే అండి బ్యూటిఫుల్. లుక్ ఎట్ యు, లుక్ లైక్ సన్ఫ్లవర్. ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి అండి? చాలా స్పాంటేనియస్గా మీరు మిక్స్. ఓ స్మాల్గా కాదు అసలు, చూసారా? రెడ్ అండ్ బ్లాక్ అలా. నా కాంప్లిమెంట్ ఆవిడ ఏదో చేస్తూ ఉంటే మీరు చేయనివ్వలేదు తెలుసా ఇప్పుడు. ఊరికే అందుకే ఆపానంట కౌశిక్ గారు. అనుపమ గారు ప్లీజ్ గో హెడ్. అందరికీ నమస్కారం. ఐ హోప్ మీ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను.
నాకు చాలా ఇష్టం ఉన్న జాన్రా హారర్ ఫిల్మ్స్. అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను 3-4 years ఉన్నప్పటి నుంచి ఐ స్టార్టెడ్ వాచింగ్ హారర్ ఫిల్మ్స్. సో ఇన్ ఇయర్స్లో ఐ నెవర్ గాట్ అన్ ఆపర్చునిటీ. లైక్ ఇంకా ముందు స్టోరీస్ వచ్చాయి, బికాజ్ నా జుట్టు ఇవన్నీ చూసేమో తెలియదు, కానీ హారర్ మూవీస్ అయితే వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం కౌశిక్ నాకు వచ్చి చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. అండ్ టు బి వెరీ వెరీ ఆనెస్ట్, చెప్పిన సగం విషయాలు నాకు అర్థం కాలేదు, కానీ ఆ ఫ్లో అయితే చాలా బాగుండింది. అది మీకు నేను ఇప్పుడు చెప్తే అర్థం కాదు, సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. కుదిరితే ఒక డిక్షనరీ తీసుకెళ్ళండి, అది హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. బట్ కౌశిక్, ఇట్ వాజ్ రియలీ 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 నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఇట్లాంటి ఒక క్యారెక్టర్ మీరు చెప్పినట్టు ఆ లాస్ట్ షాట్లో అసలు నాకు ఏం చెప్పాలో తెలియదు. అలా నన్ను ఇమాజిన్ చేసుకుని నాకు అలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇట్ వాస్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ కౌశిక్, ఎందుకంటే హీ సమ్మన్ విత్ లాట్ ఆఫ్ క్లారిటీ. అంటే స్క్రిప్ట్లో ఏముందో అదే ఉంది సినిమాలో, లైక్ మేబీ బెటర్ దెన్ దాట్, బట్ అది ఏం కావాలన్నది చాలా క్లారిటీ ఉన్న ఒక మనిషి. అండ్ ఇంకా నన్ను ఇంతలా డబ్బింగ్ స్టూడియోలో టార్చర్ చేసిన వేరే తెలుగు డైరెక్టర్ అయితే లేరు ఇక్కడ. సో హీస్ టార్చర్డ్ మీ సో మచ్ ఇన్ ద డబ్బింగ్ స్టూడియో, బట్ ఐ రియలీ hope the output is really good. And Sahu garto nenu mundu oka film chesanu, malli I got an opportunity to work with you. It's always nice to work under this production house, and I'm really really happy that I'm a part of this again. And Sai to Rakshasudu, we have done a really good film, and adi chaala oka memorable aina film, and years later we are doing something not similar but like of that level, better than that, he's saying. So I'm really really happy. And to the entire team, each single person, every single person here is very important for the film. ఎందుకంటే ఇది హారర్ ఫిల్మ్ కాబట్టి సీజీ కావచ్చు, ద ప్రొడక్షన్ డిజైన్ కావచ్చు, ద కలరింగ్, ద సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిల్మ్. సో మామూలుగా ఒక ఫిల్మ్కి హీరో హీరోయిన్ ఎంత ఇంపార్టెంటో ఈ సినిమాకి ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇస్ దాట్ ఇంపార్టెంట్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ ఈ సినిమా September 12th రిలీజ్ అవబోతుంది. అండ్ ఐ రియలీ హోప్ మీరందరూ థియేటర్కి వచ్చి చూస్తారు అని. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ అ థియేటర్ ఎక్స్పీరియన్స్. మీరు ట్రైలర్ చూసినప్పుడే మీకు అర్థమై ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ us. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనుపమ గారు. మిమ్మల్ని ఇలానే బ్యాక్ టు బ్యాక్ కలవాలని, మీరు ఇలానే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ సూపర్ ఎనర్జెటిక్, సూపర్ ప్యాషనేట్. ఇందాకే చెప్పాను, 100% కాదు 1000% ఎఫర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి ఆయన సినిమా తీసుకొస్తూ ఉంటాయి మన ముందుకి. సో మరి కిష్కింద పూరి అంటూ September 12th మనల్ని పలకరించబోతున్న హీరో సో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. ముందుగా ఇక్కడికి విచ్చేసి సినిమాని ప్రేమించే అభిమానులందరికీ థ్యాంక్ యూ అండి. మమ్మల్ని వచ్చి సపోర్ట్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎలా ఉంది ట్రైలర్? అలానే మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి మా సినిమాని ఇంత సపోర్ట్ చేసి మా అందరిని ఎంకరేజ్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఈ సినిమా అయినా ఏ సినిమా అయినా మీ అందరికీ చేరాలంటే మాకు మీడియా వాళ్ళే అనమాట. సో వాళ్ళు వచ్చి మా సినిమాకి సపోర్ట్ చేసి ఈ సినిమాని వాళ్ళ భుజం మీద వేసుకొని ఈ సినిమాని సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. బట్ ఇంకా మీరు సపోర్ట్ చేసి ఈ సినిమాని ముందు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ సినిమా చేశాను. ఎందుకంటే కిష్కింద పూరి క్రిటిక్స్ నుంచి, మీడియా వారి దగ్గర నుంచి, ఆడియన్స్ నుంచి అందరికీ ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం చాలామంది అనుకుంటున్నాం కదా జనాలు థియేటర్కి రావట్లేదని. మంచి సినిమా ఉంటే తప్పకుండా జనాలు థియేటర్కి వస్తారండి, అది నేను నమ్ముతాను. అండ్ మా కిష్కింద పూరి అలాంటి సినిమానే. అండ్ మీకు ఒక మంచి థియేటర్కల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం. అండ్ ఈ సినిమాకి మా హోల్ టీం అండి మీ అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా చాలా కష్టపడ్డారు. అండ్ ముఖ్యంగా మా డైరెక్టర్ ఒక మంచి కథ చేసుకున్నారు. ఆ కథ మీకు ఎంత హుక్ అంటే మీకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లా అనిపిస్తుంది. మీరు సినిమా చూసిన ప్రతి ఫ్రేమ్లో కూడా మీరు డీవియేట్ అవ్వడానికే లేదు. ఈ సినిమాలో కనుక మీరు ఈ సినిమా చూస్తున్నప్పుడు మీరు కనుక ఫోన్ వాడితే యూనో మీరు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్లా ఫీల్ అవుతారు. ఫోన్ కూడా పట్టిన టైం ఉండదు, అంత టెన్షన్ తోటి అంత ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లా ఉంటుంది. దానికి అంత మంచి కథ రాసినందుకు ఆయనకి, అంత కష్టపడి సినిమా తీసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే ఆయనకి సపోర్ట్ చేసిన మా డిఓపి చిన్మయ్ గారికి, మా ఆర్ట్ డైరెక్టర్ కామేష్ గారికి, మనీషా గారికి, అలానే మా ఎడిటర్ నిరంజన్ గారికి,
మా మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ గారు. ఈ సినిమాతో ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్తారండి. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, ఎందుకంటే ఈ కథకి మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సినిమాకి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అండ్ అలానే ఈ సినిమా విఎఫ్ఎక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. యూనో కుశల్ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు ఈ సినిమా. సో ఈ సినిమా మీ అందరికీ, మీరు సినిమా చూస్తున్న 2 hours 10 minutes ఒక థ్రిల్గా ఫీల్ అవుతారు. దానికోసం మా హోల్ టీం ఎంతో కష్టపడి ఇష్టపడి చాలా హోప్స్ తోటి ఈ సినిమా చేసాం. మీ అందరూ సపోర్ట్ చేయాలని ఈ సినిమాని, లవ్ యూ మోర్ బ్రదర్. సో ఈ సినిమాని సపోర్ట్ చేసి ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఇవన్నీ అవ్వాలంటే ఒకళ్ళే కారణం అండి, ప్రొడ్యూసర్ గారు. సాహు గారు ఈ సినిమాని మాకు మీకు సాహు గారి ప్యాషన్ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. మా హోల్ టీమ్ని ఇంత బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ ఇంత ఎంకరేజ్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా సాహు గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఇంకెంతోమంది రావాలి సార్. అప్పుడే ఇండస్ట్రీకి 10 మంచి సినిమాలు వస్తాయి, ఇంకో 10 మంచి కంటెంట్లు వస్తాయి. కొత్త జానర్లు చేయడం అంటే మాకు చేయాలంటుందండి నేను యాక్టర్, కానీ దానికి సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్ ఉండాలి. అంత బాగా మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు నిజంగా సాహు గారికి, అర్చన గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అండ్ ఆయన టీంకి కనిష్క గారికి, లక్ష్మణ్ గారికి, అలానే ఈ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ September 12న ఈ సినిమా దద్దరిల్లిపోద్ది. ఈసారి నన్ను నమ్మండి, ఇంక ఈసారి సినిమానే మాడతాను, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఈసారి సినిమాతో మాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మనస్ఫూర్తి థ్యాంక్ యూ. September 12న ఎలాగో మేము కిష్కింధపురి చూడబోతున్నాము డెఫినెట్గా. బట్ దానికంటే ముందు ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి లైవ్లో 3/9/2025న మీ డైలాగ్ వినాలనుకుంటున్నాం మేము, ట్రైలర్ లాంచ్ రోజున. ఊరికే చెప్పాను ఇవాళ డేట్ కాబట్టి, మరి టీజర్లో ఉంది కాబట్టి. స్టార్ట్ చేపిస్తా. ఏదో చెప్పారు చెవిలో. ఏమైంది, ఏం జరుగుతుంది ఇప్పుడు? ఫస్ట్ డైరెక్టర్ మీకు చెప్తే మీరు రేడియో ఇంట్రొడక్షన్ ఇస్తాడు, చాలా ఎక్స్ట్రాడినరీగా ఇస్తారు. మా డైరెక్టర్ గారు రేడియో ఇంట్రొడక్షన్ ఇస్తారండి, మైండ్ బ్లోయింగ్ నరేటర్. సో ఈ నరేషన్కి ఫ్లాట్ అయిపోయాను నేను. సో ఫస్ట్ మీరు ఒకసారి చెప్పండి, స్టార్ట్ చేయి. ఆ నవ్వు కూడా ఉండాలి, ఓకేనా? నమస్కారం. ఈరోజు శుక్రవారం 9/8/1989. ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి. పునఃప్రసారాలు నేటితో మొదలు. ఈ భూమి కన్నా అద్భుతానికి ఇది పునర్జన్మ. దిక్కులు పిక్కటిలే శబ్దాలతో ఘన గాంభీర్య స్వాగతం. అచంచల ఆకాశం మేఘాల గొడుగు పట్టిన వేళ అద్వితీయ అకాల ఆగమనం. ఉసూరుమనే వాయువు ఆయువై ఉయ్యాల పాట పాడుతుంటే ప్రగాఢ నిద్ర నుంచి పైకి లేచిన ప్రకృతి విలయానికి ప్రత్యేక ఆహ్వానం. నా ఈ రాక ఈశ్వరేచ్ఛ, బంధించిన ప్రళయానికి స్వేచ్ఛ, ఇది విధిలిఖితం. థ్యాంక్ యూ. సీనండి, సినిమా అంటే చాలా మందికి డ్రీమ్స్ అండి, చాలా మందికి హోప్. ఒక సినిమా అంటే ఒక హీరోకో ప్రొడ్యూసర్కో ఒకళ్ళిద్దరు కాదండి, ఒక డైరెక్టర్కి, ఆర్ట్ డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి చాలామంది ఎఫర్ట్ ఉంటుంది, చాలామంది కార్మికుల కష్టం ఉంటుంది. ఒక సెట్ అంటే 500 మంది 600 మంది కావాలి. అలానే ఈ సినిమాకి ఎంతోమంది కష్టపడ్డారండి, చాలామంది డ్రీమ్స్ అండ్ హోప్స్ ఈ సినిమాలో ఉన్నాయి. తప్పకుండా మీ అందరూ ఈ సినిమా చూసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ చూడండి, ఒక డ్రీమ్ అంటే చాలా చిన్న డ్రీమ్ కాదు, చాలా పెద్ద డ్రీమ్ అండి సినిమా అంటే. అండ్ మీరు ఒకసారి మీ స్టోరీ చెప్పండి. ప్రసాద్స్ మీ ఫస్ట్ ఏంటి? ఇవాళ ప్రసాద్స్లో ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో నాకు ప్రసాద్తో ఉన్న అటాచ్మెంట్ ఏంటంటే, నా చిన్నప్పుడు అంటే ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో చిన్నప్పుడు ప్రసాద్స్ అంటే చాలా, అంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. నేను ఎప్పుడు అన్ని సినిమాలు ఇంటి దగ్గరలో ఉన్న నార్మల్ థియేటర్స్లోనే చూసేవాడిని. సో ప్రసాద్కి వెళ్ళడం అనేది చాలా అదొక కోరిక, ఎప్పుడు అలా అనుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు మా నాన్న ఫైనల్గా అపరిచితుడు అనే సినిమాకి నాకు టికెట్స్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారు, ప్రసాద్స్లో సినిమా చూపిస్తా అని చెప్పి. ప్రసాద్స్లో చూపించడం సినిమా అనేది నాకు అదొక సెలబ్రేషన్ అనమాట. సో నేను ఫస్ట్ టైం ప్రసాద్ మల్టీప్లెక్స్లో చూసిన సినిమా అపరిచితుడు. అన్ని రోజులు కోరుకుని అక్కడ సినిమా చూసిన నేను ఈరోజు సాహు గారి వల్ల, హీరో గారి వల్ల, హీరోయిన్ గారి వల్ల, అందరి వల్ల ప్రసాద్స్లో మన సినిమా ఈవెంట్ చేస్తున్నాము. సో యా, ఇది డెఫినెట్లీ ఒక వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ వన్ మోర్ మేజర్ థింగ్ ఏంటంటే, మేము చాలా అనుకుంటామండి, చాలా రాయొచ్చు, చాలా అనుకోవచ్చు. కాకపోతే మేము అనుకున్న ప్రతిదీ ఆన్ స్క్రీన్ రావాలంటే
ఏ ఒక్క రోజు కూడా అడిగిన దానికి నో చెప్పకుండా అడిగిన ప్రతిదీ మాకు సెట్కి వచ్చేది. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సాహు గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రమోషన్స్కి మీరు వేసిన సెట్ మీరు అందరూ చూసారు. యాక్చువల్లీ ప్రమోషన్స్కే అంత లెవెల్లో ఆయన సపోర్ట్ చేశారంటే సినిమాకి ఇంకెంత సపోర్ట్ చేసి ఉంటారో యూ కెన్ ఇమాజిన్. సో థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీ పెద్ద కళ పెద్ద బ్లాక్ బస్టర్గా మీ లిస్ట్లో జాయిన్ అవుతుందన్నమాట. సో September 12th డేట్ అది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాదు, మీరేంటి మైక్ ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయారు? మీ డైలాగ్ అరే కాదు మా డైరెక్టర్ పర్మిషన్ ఇస్తేనే చెప్పగలుగుతాను. ఆయన కథ రివీల్ అయిపోతాను భయం మాకు. ఏదో జరుగుతుంది, ఒక చిన్నది ఎడిట్ చేయమంటున్నారు అంతే. యా. దిక్కుని ఏలే అష్టదిక్పాలకును భీతి కోల్పగా, చుక్కల వెలుగు చిక్కటి చీకటి యావయించగా, ప్రళయ కాలమున పకపక మండే కాల నేత్ర త్రినేత్ర రుద్రుడిని ప్రచండ ద్వాలను దహించి వేయగా అవతరించిన ఉత్కృష్ట దూర్దుండ స్వరూపం ఇది. డంకా నినాదం రణమును చేయించలేక మనము తర్పున విష్ణవా నీవే శరణమును పట్టి నిన్ను వదలని నీ మృత్యు ఘోషణను నీ ఆత్మ భోక్తనను అమృత్యు అమృత్యు. ఓ మై గాడ్, గూస్ బంప్స్. అసలు ఆయన మధ్యలో ఆపింది ఎడిట్ చేయమన్నారు డైరెక్టర్ గారు, అందుకని అది ఎడిట్ చేశారు. అది ఏంటి అదే సినిమా. అదే. సో అది మీరు సినిమాలో September 12th చూడండి. అండ్ దట్స్ అమేజింగ్ అసలు. వావ్ వావ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు వీ హ్యావ్ ఎ Q&A సెషన్ ఫర్ దట్. సాహు గారు ప్రీ రిలీజ్ లో చెప్తారు. సాహు గారు నేను మిమ్మల్ని అలా సాగరాన్ని తెర వెనకాల. థ్యాంక్ యూ. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ హీరో గారిని, డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని, హీరోయిన్ గారిని అండ్ చేతన్ భరద్వాజ్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా కోరుకున్నాను. రిమైనింగ్ అందరూ హ్యాపీగా నాతో పాటు వచ్చేసి మీరు కూడా సెటిల్ డౌన్ అవ్వచ్చు. యా, వీ హ్యావ్ ఎ Q&A సెషన్ అండి. ద హౌస్ ఈజ్ ఓపెన్ ఫర్ Q&A సెషన్. పాస్ ద మైక్ టు మీడియా ఫ్రెండ్స్. యప్. సాహు గారు బాగుందండి, ట్రైలర్ బాగుంది, ప్రామిసింగ్గా ఉంది. థ్యాంక్ యూ. మీ కష్టం కనిపిస్తుంది. ఓకే, బట్ మీకు మేము ప్రొడ్యూసర్ అంతా చాలా ఐక్యంగా ఉంటామంటారు, గిల్డ్ అంటారు, చాలా పెద్ద పెద్ద కబుర్లు అని చెప్తుంటారు. ఈ సినిమా డేట్ మీరు వేసినప్పటికీ మీది సోలో డేట్. తర్వాత దాని మీద వచ్చి టకటక పెద్ద సినిమాలు కావచ్చు, చిన్న సినిమాలు కావచ్చు, లేదో పోనీ మీతో అన్నీ పడ్డాయి. మరి మీ గిల్డ్ ఏం చేస్తున్నట్టు, మీరేం చేస్తున్నట్టు? మేము ఐక్యం కాబట్టి కలిసి వస్తున్నాం కదండి. ఐక్యం కాబట్టి కలిసి వస్తున్నాం కదా. అంటే మిగతా డేట్ ఖాళీ వదిలేస్తారా? అది నన్ను అడగకూడదు. నేను ముందు డేట్ వేసాను, నా మీద వచ్చినా అని అడగాలి ఆ క్వశ్చన్ మీరు. అంటే మీరు అడగాలి కదా. అదే అండి, నాకన్నా మీరు అడగచ్చు కదా. మీరే కదా అడగాలి, గిల్డ్లో మీరు కదా ప్రస్తావించాలి. నన్ను వాళ్ళు అడిగితే నేను చెప్పేవాడిని, అడగనప్పుడు డేట్ వేసినాక నేను అడిగేది ఏముంటుంది ఇక. కానీ సఫరర్ మీదే కదా. ఎందుకు 12th తెలుస్తుంది సఫరర్ ఎవరు, ఎప్పుడు ఎలా తెలుస్తుంది? కానీ ఇది సరే, మీరు జోక్గా తీసుకున్నా, లైట్గా తీసుకున్నా, బట్ ఈ ట్రెండ్ అయితే కరెక్ట్ కాదు కదా. డెఫినెట్గా కరెక్ట్ కాదు సార్. డెఫినెట్గా అందరూ ప్లాన్ చేసుకుంటే అది అందరికీ మంచిదే. ఎండ్ ఆఫ్ ద డే ప్రతి సినిమా ఆడాలి, ఆ గ్యాప్ ఉండటం అనేది ఇట్స్ ఏ గుడ్ ట్రెండ్ ఓన్లీ. మనం అందరం ఒక్కొక్క సినిమా వన్ వీక్ అలా వేసుకుంటేనే మంచిది. బట్ సర్కమ్స్టాన్సెస్ మరి వల్ల అలా చేయాల్సి వచ్చింది వాళ్ళకి. మరి సాహు గారు అదే ఆ డేట్ గురించేనండి. బేసిక్గా మీరు అన్నట్టు 12th ముందు మీరు వేశారు, బట్ ఒక 1 day ముందు 2 days ముందు 13th అనే ఒక పోస్టర్ కనిపించింది మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి. సో 1 day 13th అనేసి మళ్ళీ 12th అనే పూజ చేస్తున్నారు. సో ఆ 1 day డేట్ కన్ఫ్యూజన్ ఏంటి సార్? అదేం లేదండి, మా వాళ్ళు ఊరికే కూర్చుని జస్ట్ డిస్కస్ చేస్తూ ఉన్నాము. అది బై మిస్టేక్ వాళ్ళు వేసారనమాట, మేము కన్ఫర్మ్ చేయలేదు. మా డిజిటల్ టీం వాళ్ళు ఏదో సౌండ్ చేయండిరా అంటే ఏదో సౌండ్ వస్తుందో చేసినట్టున్నారు అంతే సార్. అండ్ కిష్కిందాపురి ట్రైలర్ బాగుంది, లుక్స్ గుడ్ అండి, ఆల్ ది బెస్ట్. అండ్ మన శంకర్ వరప్రసాద్ గారు షూటింగ్ అప్డేట్ ఏంటి సార్, ఎంతవరకు వచ్చింది? వెంకటేష్ గారు ఎప్పుడు జాయిన్ అవ్వబోతున్నారు ఆ సినిమాలో? వెంకటేష్ గారు అక్టోబర్ నుంచి జాయిన్ అవుతారండి. షూటింగ్ అప్డేట్ సార్? షూటింగ్ ఇప్పుడు 5th నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మంత్. ఆల్ ది బెస్ట్ అండి. కౌశిక్ గారు ఆల్ ది బెస్ట్ అండి, ట్రైలర్ బాగుంది. థ్యాంక్ యూ. అండ్ మీ ఫస్ట్ సినిమాకి వచ్చేసరికి చావు కబుర్ చల్లగా ఒక డిఫరెంట్ అటెంప్ట్తో డెబ్యూ ఇచ్చారు.
చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక మంచి విజువల్స్తో ఆయన కూడా మంచి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు ఉన్నారు సాహో గారు. ఆ విజువల్స్ చూస్తుంటే అవి తెలుస్తుంది కంప్లీట్లీ. సో అండ్ ఈ జానర్కి వచ్చేసరికి బేసిక్గా ఎంత మీరు మ్యాజిక్ చేసినా ఒక చిన్న రెగ్యులర్గా అనిపిస్తుంది. అంటే దెయ్యాలు బంగ్లా అనేది. ఇది కాకుండా ఇంకేం చెప్పబోతున్నారు, ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? అంటే ట్రైలర్ చూస్తే కొంచెం డిఫరెంట్గానే ఉంది. అదే అడగబోతున్నాం, మీకు ట్రైలర్ రెగ్యులర్గా అనిపించిందా? లేదు, బట్ ఆ పాయింట్ కొంచెం రెగ్యులారిటీ కదా, సో అది కాకుండా ఇంకేం చెప్పబోతున్నారు ఆడియన్స్కి? డెఫినెట్లీ సినిమాలో చాలా ఉంటుంది మ్యాటర్. అంటే ట్రైలర్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ. అంటే ఇప్పుడు ట్రైలర్లో మీకు యాక్చువల్ చూపించింది ఫస్ట్ 15 మినిట్స్ అండి, కథ ఫస్ట్ 15 మినిట్సే. ఎందుకంటే మనం కథను రివీల్ చేయలేం, అందుకే మేము ట్రైలర్ కూడా మీకు ఎక్కువ చూపిలేపాం అనమాట. సో బట్ ఈ సినిమా మీకు ఒక ఎక్స్ట్రాడనరీ కాంటెంట్ డ్రివెన్ అండి. మీకు కథ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది, ఎక్స్ట్రాడనరీ కంటెంట్ ఉంటుంది. మీకు 2 hours ఏం జరుగుతుంది నెక్స్ట్ అని ఒక ట్విస్టులతోటి చాలా కథాబలంతో ఉంటుంది. ఐ మీన్ డెఫినెట్లీ మీరు ట్రైలర్లో చూసింది ఓన్లీ సెటప్ అంతే. సో మీకు ఏ హారర్ అయినా డెఫినెట్లీ ఒక సెంట్రల్ ఎలిమెంట్ ఉంటుంది, ఆ ఎలిమెంట్ చుట్టూ తిరుగుతుంది అనేది డెఫినెట్లీ అది అన్నింటిలో ఉంటుంది. కానీ అది కాకుండా ఇంకా చాలా ఉంటుంది సినిమాలో. సో మీకు ఫస్ట్ 15 minutesలో వన్స్ మీరు స్టోరీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత నుంచి ఎవ్రీ సీన్ విల్ బి అన్ఫోల్డింగ్ అంటిల్ ద క్లైమాక్స్. సో క్లైమాక్స్ వచ్చేదాకా ప్రతిసారి ఏదో ఒకటి కొత్తగా తెలుస్తూనే ఉంటుంది. సో ఆ క్యూరియాసిటీ 100% ఉంటుంది. అండ్ దట్ ఈస్ వాట్ వీ టుక్ కేర్ ఆఫ్ యాక్చువల్గా. రైటింగ్లో ఆ ఫ్రెష్నెస్ ఉండాలి, ప్రతి సీన్ కొత్తగా ఉండాలని అనుకునే మేము దానికోసమే ట్రై చేసాం. అండ్ అది 100% అచీవ్ అయ్యామని మేము చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. ఆల్ ది బెస్ట్. అనుపమ గారు చెప్పండి. ఏంటి మీరు చాలా అన్ఇంట్రెస్టెడ్గా కనిపిస్తున్నారు? నాకు ఒంట్లో బాగాలేదండి. అప్పుడు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, జ్వరం. అవునా? అయ్యో, అదే ఏంటో వచ్చిన దగ్గర చూస్తుంటే మీరు చాలా అన్ఇంట్రెస్టెడ్గా కనిపిస్తున్నారు. అదే జ్వరం అండి. సో నాకు ఒంట్లో బాగాలేదు, కానీ మన సినిమా కదా ప్రమోట్ చేయాలి కదా అని వచ్చేసాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సాహో గారు సార్ ఇప్పుడు చిరంజీవి గారితో ఒక పెద్ద సినిమా చేస్తున్నారు. 200-250 కోట్లు పైనే ఉంటుందేమో. పైగా మరో పక్కేమో ఒక మీడియం రేంజ్ సినిమాలు కూడా మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారు మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి. అంటే ఏది ఎక్కువ కంఫర్ట్ ఉంది, ఏది ఎక్కువ టెన్షన్తో ఉంది అంటారు? లేదండి, ప్రతి సినిమాకి 2 ఉంటాయి. కంఫర్ట్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ మూవీ టు మూవీ. అట్లాగా మనం ఈ ఫీల్డ్ మనం నచ్చే వచ్చాం కాబట్టి ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే ఓన్లీ కదా. టెన్షన్ ఉన్నా చేయాలి, కంఫర్ట్ ఉన్నా చేయాలి. అంటే చాలామంది ప్రొడ్యూసర్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడే మాట పెద్ద సినిమాలు చేసుకోవడమే కంఫర్ట్, చిన్న సినిమాలు మీడియం సినిమాల మీద రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఎలా నడుస్తుంది ఇండస్ట్రీ ట్రెండ్? అది ఏంటంటే కొంచెం ఈ లాస్ట్ 6 months నుంచి ఓటీటీ ప్రాబ్లం వల్ల ఆ ఫీలింగ్ అయితే ఉందండి. బట్ డెఫినెట్గా మనం బడ్జెట్స్ కానీ అన్ని కంట్రోల్లో చేసుకుంటే డెఫినెట్గా ఎనీ ప్రాజెక్ట్ ఇస్ సేఫ్ ప్రాజెక్ట్. అండ్ ఇంకొకటి నాకు తెలిసిన విషయం ఏంటంటే భైరవ్ ఆయన ప్రీవియస్ ఫిలిం కంటే కూడా కంట్రోల్డ్ బడ్జెట్లో చేశానని తెలిసింది. అంటే మన కథకి ఏదైతే కావాలో అది మనం చేసామండి. భైరవంలో ఐ థింక్ 3 హీరోస్ ఉన్నారు, ఆ కథ సెటప్ అంతా వేరు, మన సెటప్ అంతా వేరు. మన సెటప్కి ఎంత కావాలో దట్ వీ స్పెంట్. ఆల్ ది బెస్ట్. సాయి మామూలుగా హారర్ థ్రిల్లర్ సినిమాలకి ఆడియన్స్ కానీ లాంగ్వేజ్ పరంగా లిమిటేషన్స్ ఉన్నాయి. అలాగూ మీ సినిమాలు డబ్బింగ్ చేస్తే హిందీలో బాగా ఆడతాయి. సో ఈ సినిమాకి బాలీవుడ్లో హారర్ సినిమాలకు బాగా రెస్పాన్స్ ఉంది. సో ఇలాంటి సబ్జెక్ట్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయకపోవడానికి కారణం అంటే సార్ డెఫినెట్గా హిందీలో అన్నిట్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఇప్పుడు 12th ఇక్కడ చేసి నెక్స్ట్ వీక్కి 19th అలాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం సార్. మిగతా లాంగ్వేజెస్లో ఇక్కడ రెస్పాన్స్ చూసి తమిళ్లోను హిందీలో చేద్దాం అనుకుంటాం. ఎందుకంటే మీకు హిందీలోను తమిళ్లో కూడా మీకు హారర్ సినిమాకి చాలా మంచి ఫ్యాన్స్ ఉంటారు సార్. అంటే మీకు బేసికలీ ఇలాంటి జానర్ సినిమాలకి ఏంటంటే ఉన్న లిమిటెడ్ క్రౌడ్ అయినా కూడా వాళ్ళకి చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, చాలా ఇష్టపడి ఈ సినిమా చూస్తారు. నాకు తెలిసిన చాలామంది నా ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, ఉమెన్కి కూడా. నా ఫ్రెండ్స్ అబ్బాయిల కంటే అమ్మాయిలకు కొడుతున్నారు, థ్రిల్లర్ సినిమా అంటే కదా, హారర్ మిస్టరీ అంటే కదా, సో ఈ సినిమా చూడాలని ఉంది అని. సో ఆ ఎగ్జైట్మెంట్ మీకు చాలా ఉంటుందండి. అనుపమ గారు చెప్పండి. ఒక గ్లామర్ హీరోయిన్ని ఒక గోస్ట్గా చూపించాలని డైరెక్టర్ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటండి? నేను చాలా ఎక్సైటెడ్ అయిపోయానండి. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఒక హారర్ ఫిల్మ్ చేయడానికి, కానీ రైట్ ఆపర్చునిటీ దొరకలేదు. సో మా అమ్మ ప్రతిరోజు మార్నింగ్ నన్ను చూసినప్పుడు దెయ్యంలో ఉన్నామని చెప్పేది. సో అది చాలా రిలేటబుల్. అది నాకు అది ఇంత పర్ఫెక్ట్గా నేను సెట్ అవుతాను, ఎందుకు నాకు మంచి స్క్రిప్ట్ రావట్లేదు అని అనుకుంటే ఈ బాట్ మీ స్క్రిప్ట్ లైక్ గ్రాఫ్టెడ్. ఓకే, గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు ఇక్కడ ఈ కథ చెప్పడానికి మోటివేషన్ ఏంటి, మీ ఇన్స్పిరేషన్ ఏంటి?
సో అంటే ఒకటేంటంటే మన దగ్గర ఒక ప్రాపర్ హారర్ మిస్టరీ కైండ్ ఆఫ్ సెటప్ వచ్చి చాలా కాలం అయింది. సో దట్ ఈస్ వన్ మెయిన్ రీజన్. అండ్ నాకు పర్సనలీ హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. సో అదొక రీజన్. ఇంకోటి ఏంటంటే ఈ కథ రాద్దామని స్టార్ట్ చేసినప్పుడు రామాయణంకి ప్యారలల్స్గా ఏదైనా చేయొచ్చా అంటే, రామాయణం తీయొద్దు, మనం తీస్తుంది రామాయణం కాదు, కానీ రామాయణంలో చాలా నీతి ఉంటుంది. అందులో మనము ప్రతిసారి ఒక కైండ్ ఆఫ్ వర్షన్ వింటుంటాం. సో అందులో ఉన్న నీతిని ఒక మెటఫర్గా రిప్రజెంట్ చేస్తూ చెప్తే ఎలా ఉంటుంది అనే ఒక థాట్ నుంచి స్టార్ట్ చేసాం అనమాట. అంటే ఒక బేసిక్ ఐడియా, ఇది సినిమాలో డైరెక్ట్గా ఉండదు, కానీ ఏంటంటే ఒక మనిషి శరీరం అనేది ఒక అయోధ్య లాంటిది. అందులో ఉండే రాముడిని ఆనంద రాముడు అంటాం. సో అయోధ్య లాంటి మన శరీరంలో ఆనందం అనే రాముడు ఉన్నంత వరకు మనకి ఏ సమస్య ఉండదు. ఎప్పుడైతే ఆ ఆనందాన్ని అయోధ్య దాటి ఆనందరాముడు ఎప్పుడైతే అయోధ్య దాటి అరణ్యానికి వెళ్తాడో అప్పుడే అలాంటి శూన్యమైన శరీరానికి ఎలాంటి దుష్టశక్తులను ఆవహించగలవు. అలాంటి కైండ్ ఆఫ్ ఒక ప్రిమైస్ అనుకుని, ఇది సినిమాలో డైరెక్ట్గా ఉండదు బట్ దిస్ ఈస్ అ మెటఫరికల్ రిప్రజెంటేషన్ అని అనుకుని మేము బ్యాక్ ఎండ్లో మేము చాలా అనుకుంటాం కదా రాసేటప్పుడు. సో అలా అనుకుని స్టార్ట్ చేసాం. ట్రైలర్లో చూస్తే నెంబర్ ఆఫ్ బేబీ షాట్స్ ఉన్నాయి. హీరో గారు కూడా ఒక బేబీని సేవ్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ ఎనీ కల్ట్ హు ఆర్ ట్రయింగ్ టు కిల్ ఇన్ఫాంట్స్ అండ్ బేబీస్? నో నాట్ ఎట్ ఆల్. శ్రీను గారు సార్, సార్ ఇందాక మీరు స్పీచ్లో లాస్ట్లో ఒక మాట అంట, ఈసారి తక్కువ మాట్లాడతా సినిమాను మాట్లాడినిస్తా అని అన్నారు. అంటే ఈ మధ్య కాలంలో ఉన్న ఫామ్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు, దాని తాలూకు ప్రెజర్ ఇదంతా? లేదు సార్, అంటే నార్మల్ ఇప్పటివరకు ఆల్మోస్ట్ 4 years నుంచి గ్యాప్ వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను అన్ని రీమేక్లతో వచ్చాను. ఇప్పుడు స్ట్రైట్ ఒక ప్రాపర్ కాంటెంట్ బేస్ చేసుకొని ఇప్పుడు వచ్చిన ప్రతి కథ, ఇప్పుడు వచ్చిన నెక్స్ట్ 2 సినిమాలు అవ్వచ్చు సార్, ప్రాపర్ కాంటెంట్ మీద కూర్చొని అంటే 1-2 years వర్క్ చేసి కాంటెంట్ మీద స్ట్రాంగ్గా అందరికి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఈ సినిమా చేయడం జరిగిందండి. అంటే మీరు ఎక్కువ కమర్షియల్ జోనర్స్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసిన హీరో మీరు. అవును. యూజువల్గా కమర్షియల్ జోనర్ అంతా హీరో చుట్టూరు తిరుగుద్ది. ఫర్ హర్రర్ సినిమా అంటే హీరో చుట్టూరు కాకుండా కథ చుట్టూరు తిరగాలి. లేదు సార్, ఈ సినిమాలో కూడా మీకు పర్ఫార్మెన్స్ చాలా స్కోప్ ఉన్న సినిమా సార్. మీకు చాలా న్యూ ఏజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీకు అంటే రెగ్యులర్గా అయితే ఉండదు సార్. మీరు ఇప్పటివరకు ఒక నార్మ్స్, మన ఇప్పటివరకు హారర్ అంటే మనకు ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా, అవన్నీ బ్రేక్ చేసాం అనుకుంటున్నాం సార్ ఈ సినిమాతోటి. అండ్ మీకు ఈ సినిమా మీకు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉన్న సినిమా. అది మీకు సినిమా చూసాక అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరో గారు లాస్ట్ ఇయర్ 365 days నాన్ స్టాప్గా షూట్ చేశారు అన్ని సినిమాలు కలిపి. ప్లస్ ఈ సినిమా 60 to 70 days ర్యాప్అప్ చేశారంట. హౌ డూ యూ ప్లాన్ యువర్ షెడ్యూల్ సార్ ఎవ్రీడే? సార్ అంటే ఇంకేముంటుంది సార్, వర్క్ సార్, పొద్దున్న 7 to 7 హజలింగ్ అంతే. సో ఇట్ హస్ బీన్ నైస్ సార్, ఎందుకంటే మనం ప్రేమించిన ప్రొఫెషన్, మనం దేవుడి దయతోటి మనకి ఇంత వర్క్ రావడం అనేది మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అదృష్టంగా ఫీల్ అవ్వాలి. అండ్ మనం బెస్ట్ ఎఫర్ట్ పెట్టి పని చేయాలి. అండ్ ఇంత బాగా అంటే ఇంత మంచి కథలు దొరికినందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ముందు కథలు దొరకాలి, నన్ను కంటెంట్ ఎగ్జైట్ చేయాలి సార్. కంటెంట్ ఎగ్జైట్ చేస్తే ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. అండ్ ఈ కౌశిక్ వచ్చి నాకు కంటెంట్ చెప్పినప్పుడు నన్ను చాలా ఎగ్జైట్ చేసింది. అంటే మనం ఇతర లాంగ్వేజ్లో చూస్తాం ఇలాంటి సినిమాలు, అరే ఈ స్పేస్లో సినిమాను మనం మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అని. సో ఎప్పుడైతే కౌశిక్ వచ్చి కథ చెప్పాడో నాకు అప్పుడు బాగా నచ్చి ఈ సినిమా చేయడం జరిగింది సార్. డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు టైసన్ నాయుడు తర్వాత స్టార్ట్ చేసినవన్నీ ముందు రిలీజ్ అవుతున్నాయి. టైసన్ నాయుడు ఇంకా ఏం అప్డేట్ లేదు దాని గురించి? సార్ టైసన్ నాయుడు సినిమా అయిపోయింది సార్, రేపు డిసెంబర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం సార్. సాహు గారు ముందు సినిమా నుండి ఏమైనా నేర్చుకున్నారంటే, ఇప్పుడు డైరెక్టరు ఒక్క సిట్టింగ్లోనే నాకు ప్రొడ్యూసర్ ఓకే చేశారు నా సినిమానని చెప్తున్నారు కదా, ముందు సినిమాలు కూడా మీద అట్లానే అన్నారు డైరెక్టర్లు, మీరు కూడా దాని నుండి ఏమైనా నేర్చుకొని ఈ సినిమాలో ఏమైనా చేశారా? ఒకటండి, మనం కథ విన్నప్పుడు కొన్ని కరెక్ట్గా జడ్జ్ చేస్తాం, కొన్ని తప్పులు కూడా అవుతాయి. సో డెఫినెట్గా ప్రతిసారి తప్పు అవ్వాలని కూడా లేదు కాబట్టి ఈసారి డెఫినెట్గా ఒక మంచి కథ ఎంచుకుని మేము ముందుకు వస్తున్నామని నేను అనుకుంటున్నాను. ఈ మధ్య నిర్మాతలు దర్శకులు ప్రేక్షకులను బ్లేమ్ చేస్తున్నారు, రావట్లేదు మేము మంచి సినిమా తీస్తున్నామని, దానికి మీరేమంటారు? అంటే వేరే వాళ్ళ ఒపీనియన్ గురించి నేను మాట్లాడాను, నేను ఏ రోజు అలా మాట్లాడలేదు. ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుంటే వస్తారనేది అది ఫ్యాక్ట్. ఇక దాన్ని బైపాస్ చేసి మనం ఏం మాట్లాడినా అది కరెక్ట్ కాదు కదా. అనుపమ గారు, మామూలుగా మీరు స్క్రిప్ట్ విన్న తర్వాత చాలా డేస్ ప్రాసెస్ చేస్తారు ఇది ఓకే చేయాలా లేదా అని. వాట్ ఎగ్జైటెడ్ యూ టు సైన్ దిస్ ప్రాజెక్ట్? ఆయన నరేష్నే అండి, ఆయన ట్రాప్ చేశారు, చాలా బాగా నరేట్ చేశారు. మీరు విన్నారు కదా ఆయన డైలాగ్స్ అలా చెప్పారని. సో మొత్తం సినిమా 2.5-3 hours అలా కూర్చుని అలా 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 ఆయన చెప్పారు. సో ఐ వాజ్ లైక్ చాలా కన్విక్షన్ ఉన్న ఒక డైరెక్టర్. లేకపోతే
ఒక స్క్రిప్ట్ని ఇలా బై హార్ట్ చేసుకుని అలా ఫీల్ చేసుకుని యాక్ట్ చేసుకుని చూపించి అలా చేయడం అనేది చాలా తక్కువ. సో నో మ్యాటర్ వాట్, అండ్ ఆల్సో మై క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ ఉంది. నేను ఇప్పుడు దాకా చేయలేదు ఇలాంటి ఒక సినిమా. సో దెన్ వై నాట్, అలాంటి ప్యాషనేట్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. సో దట్స్ వై. కౌశిక్ అయ్యా సో డైలాగ్స్ ఫంటాస్టిక్ ఉన్నాయండి, అసలు అదరగొట్టారు. సో మీకు ఏమైనా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే యాక్టర్ కావాలనుకుని డైరెక్టర్ అయ్యారా? అలాంటి మిమిక్రీ ఆర్టిస్ట్ సార్? లేదు అలాంటిది ఏం లేదు సార్. యాక్చువల్గా నాకు కథ చెప్పేటప్పుడు పేపర్ చూసుకొని చెప్తే డిస్ట్రాక్ట్ అయిపోతుంటాము. సో నేను కథ అంతా సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్ అసలు ఒక్క పీస్ ఆఫ్ పేపర్ చూడకుండా చెప్పాలి అనేది నాకు అర్థమయ్యి నేను అప్పటి నుంచి అలా నరేషన్ అనేది అలవాటైపోయింది. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం వల్ల ఆ పిచ్చి వల్ల తెలియకుండానే మనం ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది అనేది మనకి అది బ్లడ్లోనే సినిమా అనేది చిన్నప్పటి నుంచి ఉంది. సో అలానే సాహిత్యం మీద మీకు ఇంత పట్టు ఎలా వచ్చింది ఏంటి? నాకు ఆనెస్ట్లీ ఓన్లీ విషయం తింటాడు సార్. చేతన్ భరద్వాజ్ గారు సార్, బేసిక్గా మూవీస్కి బీజిఎం చాలా అవసరం. సో ఇలాంటి సినిమాలకైతే ఇంకా బీజిఎం కొత్త, అంటే ఈ సినిమాకి సంబంధించి మీరేమన్నా కొత్తగా ఎక్విప్మెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నా యూజ్ చేయడానికి ఏమన్నా? నేను ఎప్పుడు ఫస్ట్ జనరల్గా సబ్జెక్ట్ చెప్తున్నప్పుడే ఒక ఆరా అనేది అది ఏ కైండ్ ఆఫ్ జానర్కి సంబంధించింది అండ్ దానికి పెక్యులియర్గా ఏ కైండ్ ఆఫ్, అంటే మనకి సౌత్ ఇండియన్ కలర్ని ఇన్ఫ్యూజ్ చేయాలి. కొత్తగా ఏమన్నా చేయాలన్నా కూడా అది సౌత్ ఇండియన్ కలర్ కూడా ఇన్ఫ్యూజ్ చేస్తే ఒక రెస్పాన్సిబుల్ జాబ్గా ఆడియన్స్ కూడా ఆల్రెడీ అడాప్ట్ అయిన టోనల్ కలర్లోనే కొంచెం కొత్తగా ఏమన్నా కొట్టాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇన్స్ట్రుమెంటల్గా, ఒకవేళ సపోజ్ ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉంటే దాన్ని ఇంకో రకంగా ఎలా వాడచ్చు, డీట్యూన్ చేసి వాడచ్చు, అలా ఏమైనా ఎక్స్పెరిమెంటల్గా చాలా అటెంప్ట్స్ చేసాం ఇందులో కూడా మూవీలో. సో చాలా కొత్త ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తుంది డెఫినెట్లీ. సో కొత్తగా ఏమైనా యూజ్ చేశారా, అంటే ఎక్విప్మెంట్స్ ఏమన్నా కొత్తగా ఇప్పుడు వరకు యూజ్ చేయింది ఏమన్నా పర్టికులర్గా కిష్కిందపురికి ఏమన్నా కొత్తగా యూజ్ చేశారా? యూజ్ చేసిన స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అవ్వచ్చు ఏమన్నా, అవి కొత్తగా ఇంప్లిమెంటేషన్ కొత్తగా చేసాం. యాక్చువల్లీ డీట్యూన్ అంటే దాన్ని కొంచెం ప్రాపర్గా ప్లే చేయకుండా కొంచెం చిన్న అబ్నార్మల్గా ప్లే చేయడం కానీ, అండ్ ఈవెన్ సింథసైజర్స్ చాలా కొత్తవి యూజ్ చేసాం యాక్చువల్లీ కొన్ని టోనల్ కలర్కి డిఫైన్ చేయడానికి. అనుపమ గారు చెప్పండి. మ్యామ్ ఇందాక మాట్లాడుతూ ఇంతకుముందు కొన్ని వచ్చినాయి కానీ బట్ కిష్కిందపురి నచ్చింది అని అన్నారు. సో ఇంతకుముందు మీరు ఎన్ని హారర్ స్టోరీస్ రిజెక్ట్ చేసి ఉంటారు, ఎన్ని విను? చాలా చేసి ఉంటాను. అంటే హారర్ చేసినప్పుడు ఆ భయం రావాలి నాకు. నేను చాలా హారర్ సినిమాలు చూసాను చిన్నప్పటి నుంచి. నేను ఇప్పుడు కూడా నాకు చాలా ఇష్టం హారర్ ఫిల్మ్స్ అంటే థియేటర్కి వెళ్ళిపోతాను. తుంబాడ్ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ రిలీజ్కి వెళ్ళి చూసిన పర్సన్ నేను. సో అలాంటి ఫిల్మ్స్ చాలా ఇష్టం. సో ఏ హారర్ ఫిల్మ్ అయినా ఇట్ షుడ్ స్కేర్ యూ, లేకపోతే చేయకూడదు. దట్స్ వాట్ ఇట్ వాస్. సో ఈ నరేషన్ విన్నప్పుడైతే ఐ ఫెల్ట్ ఓకే అలాంటి మూమెంట్స్ ఉంటుంది అండ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ పీపుల్ విల్ రిమెంబర్ అండ్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అనే ఫీలింగ్ వచ్చింది. సో థ్యాంక్ యూ. హాయ్ కౌశిక్. చేతన్ బాజు గారు కౌశిక్ యాక్చువల్గా ఇప్పుడు కొంచెం నడుస్తుంది ట్రెండ్ ఏంటంటే కొంచెం లౌడ్ మ్యూజిక్ నడుస్తూ ఉంటుంది. ఎంత ఎక్కువ సౌండ్స్ వస్తుంటే అబ్బా చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు అని అలా అనిపిస్తుంటుంది. పైగా ఇంకా హర్రర్ సినిమా అంటే ఇంక చెప్పక్కర్లేదు. బట్ ఈ ట్రైలర్ వరకు చూసుకుంటే మీరు ఆ లెవెల్ కొంచెం తక్కువగానే ఉన్నట్టు అనిపించింది. అంటే మీరు ఎక్కువ ఆ లౌడ్కి దూరంగా వెళ్దామని ఏమైనా అనుకున్నారా ఏంటది? అంటే జనరల్గా టోనల్ కలర్, ఇన్స్ట్రుమెంటల్ కలర్ బట్టి ఒక్కోసారి పర్కషన్స్ ఎక్కువ ఉన్నా కూడా ఇప్పుడు మ్యూటెడ్ పర్కషన్స్ అని అలా కొన్ని ఉంటాయి అన్నమాట. సో అవి ఏం చేస్తాయంటే ఆ ఇంపాక్ట్ఫుల్గా స్టోరీ ఏంటి, స్టోరీకి ఎలా ఇన్ఫ్యూజ్ చేయాలి, స్టోరీని డీవియేట్ చేయకూడదు మ్యూజిక్ అనుకునేది నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఎప్పుడైనా చేస్తున్నప్పుడు. సో స్టోరీ డీవియేషన్ సీన్ ఒకవేళ ఏమైనా ఇంటెన్స్ సీన్ జరుగుతున్నప్పుడు పర్కషన్ కానీ ఇలాంటి ఎలిమెంట్స్ కానీ హెవీగా ఉన్నప్పుడు సీన్ మీద కాన్సన్ట్రేషన్ కన్నా మ్యూజిక్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెళ్తే మేబీ అందులో కన్వే చేయాలి అనుకున్న ఐడియాలజీ, డైరెక్టర్ అనుకున్న ఐడియాలజీ కొంచెం మిస్ అవ్వచ్చు. సో అది ఇన్ఫ్యూజ్ చేస్తూనే పర్కషన్ అవ్వచ్చు, లేకపోతే ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా ప్రాపర్గా దానిలో బెడ్లో ప్లేస్ అయి ఉండాలి. సినిమాని ఎప్పుడు డీవియేట్ చేయకూడదు మ్యూజిక్ అనేది ఎప్పుడు పెట్టుకుని ఉంటా నేను జనరల్గా. సో అలా ట్రై చేసినట్టు. బట్ ఇన్ఫ్యాక్ట్ లౌడ్నెస్ కూడా అంటే డిపెండింగ్ ఆన్ సీన్ బట్టి కూడా ఒక్కోసారి మారుతూ ఉంటాయి కదా. లౌడ్నెస్ అయితే చాలా ఉంది ఇన్ఫ్యాక్ట్ సినిమా కంటెంట్లో వస్తున్నప్పుడు. హాయ్ కౌశిక్, ఈ దెయ్యం వాయిస్ త్రూ రేడియో ద్వారా వినిపించారు కదా, అంటే ఇది ఏమన్నా పీరియాడిక్ మూవీయా, ఎలా ప్రజెంట్ ఈ జనరేషన్లో నడిచే స్టోరీయా, పీరియాడిక్ మూవీ ఎలా? సినిమా ప్రజెంట్లో జరుగుతుంది సార్. కిష్కిందపురి అని ఒక ఫిక్షనల్ టౌన్లో ప్రజెంట్లో జరిగే కథ. కాకపోతే 1989లో స్టార్ట్ అయి ఉంటుంది కథ.
ఈ కథకి రూట్స్ 1989లో స్టార్ట్ అయ్యి ఉంటాయి అనమాట. సో అందుకని రేడియో అనే బ్యాక్డ్రాప్ తీసుకున్నాం. సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, హీరో గారు, హీరో గారు డైలాగ్ చెప్పింది చాలా బాగుంది సార్. ఆ ఎమోషన్ ట్రైలర్లో చూసినప్పుడు డైరెక్టర్ అండ్ మ్యూజిక్ ఇద్దరు కలిసి చెప్పాలి దీనికి ఆన్సర్. మ్యూజిక్ బాగా ఇచ్చారు, ఎక్కువ సౌండ్ వచ్చేసింది. సార్ ట్రైలర్ డైలాగ్ చెప్పినప్పుడు అహం శివో అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా బిల్డప్ మృత్యు, అది వాయిస్ సరిగా ఇవి డామినేట్ చేసింది. మ్యూజిక్ అంత స్పష్టంగా వినపడలేదు అంటే నాకు అనిపించింది. మీకేమైనా అనిపించిందా లేదా? ప్రేక్షకులు ఎలా ఉంటుంది? మ్యూజిక్ బాగా డామినేట్ చేసిన డైలాగ్ని మీరు అబ్జర్వ్ చేశారా? నాకు పర్సనలీ నాకు అనిపించలేదు సార్. అంటే బికాజ్ మేబీ మీరు ఒకసారి ఆన్లైన్లో కూడా చూడండి తర్వాత, బట్ డెఫినెట్లీ డైలాగ్ అయితే చాలా క్లియర్గానే ఉంటుంది సార్. ఓకే ఓకే, ఈ సౌండ్ బాగా వినపడింది డైలాగ్తో. ఇంకోటి ఏంటంటే సైలెన్స్తోనే హర్రర్ని జనాల్ని చంపేయచ్చు కదా, అంత సౌండ్ అవసరమా? హాలీవుడ్ సినిమాల్లో చాలా పొలైట్గా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు కదా. అదేనండి, యాక్చువల్లీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్తో ఒక హర్రర్ అనేది ఒక ఇన్స్ట్రుమెంటల్ కల్చర్ నుండి మీరు అన్నట్టు సైలెన్స్ కూడా చాలా ప్లేసెస్లో ఉంది. బట్ ట్రైలర్ అనగానే కొన్ని ప్లేసెస్లో ట్రాన్సిషన్ సౌండ్ డిజైన్కి ప్రామినెన్స్ ఇస్తూ కొంచెం బ్లాస్ట్లు కానీ అవన్నీ అవుతున్నప్పుడు సౌండ్ డిజైన్ ప్రామినెన్స్ ఇస్తూ అట్ ది సేమ్ టైం అంటే ట్రైలర్ అనగానే ఒక ప్యాక్డ్ కంటెంట్ కదా. సో దానిలో ఒక ఎపిక్ మూమెంట్స్ ఏంటి, ఒక విజువల్ ఎపిక్ మూమెంట్కి హౌ వీఆర్ ఏబుల్ టు కన్వే ద ఎమోషనల్ డెప్త్ ఒకటి మ్యాటర్స్ అవుతుంది. ఇప్పుడు హర్రర్లో ఇందులో ఒక ఎమోషనల్ డెప్త్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు సైలెన్స్ డెఫినెట్లీ కొన్ని ప్లేసెస్ థియేట్రికల్గా ఉన్న స్కోర్లో అయితే సైలెన్స్ చాలా ప్లేసెస్లో ఉంటుంది. ఆల్ ది బెస్ట్ హీరో గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సాహో గారు అండ్ ద హోల్ టీమ్ చాలా బాగుంది. మీ ట్రైలరు చాలా ఇన్క్విజిటివ్గా ఉంది, ఇంట్రిగ్యూయింగ్గా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద రిజల్ట్. కాకపోతే ఇప్పుడు మీరు చేసే సినిమాల మోడల్లో లైలా చేశారు గతంలో, అండ్ ఇప్పుడు చిన్న సినిమాలు లేదా ఒక మోడరేట్ బడ్జెట్స్లో ఫిల్మ్స్ కనుక తీసుకుంటే అంటే హీరోకి నచ్చింది కదా, ఎలాగా డైరెక్టరు ఒక కథని ఒప్పించుకుని వచ్చాడు ఒక కాంబినేషను అని చెప్పి చేస్తున్న సినిమావా ఇది? అండ్ మీకు కంప్లీట్గా కథ మీద అథారిటీ ఉండి ఈ కథ గ్యారంటీగా బాగుంటుందని చేస్తున్న సినిమా సార్ ఇది? లేదండి, ఫస్ట్ కథ నాకే చెప్పాడు డైరెక్టర్, చెప్పాకే తర్వాత హీరో గారు చెప్పారు. సో నాకు బాగుంది అన్నాక అప్పుడు మేము ఏ హీరో చేస్తే బాగుంటుంది ఇన్ ఆప్షన్స్లో అలాగే వెళ్ళారా శ్రీనివాస్ గారికి? ఓ వాళ్ళిద్దరు మీ దగ్గరికి రాలా? లేదు సార్, ఫస్ట్ సాహు గారికి చెప్పారు. సాహు గారికి చెప్పారు. అండ్ శ్రీనివాస్, ఈ హారర్ ఫిల్మ్స్కి ఎంత గొప్ప నటుడు నటించినా ఫైనల్గా ది ఎలిమెంట్ ఆఫ్ హారర్ టేక్స్ ద లీడ్. హీరో జీరో అయిపోతాడు అక్కడ, అంతా హారరు దెయ్యమే కనిపిస్తుంటుంది సినిమా అంతా. ఇందులో వాట్ విల్ యూ స్కోర్ యాజ్ ఎ హీరో? ఐ డింట్ అండర్స్టాండ్ రియల్లీ. ఎందుకంటే నువ్వు చాలా తాపత్రయపడుతుంటావు కదా, పెద్ద హీరో అవ్వాలి, గొప్ప హీరో అనిపించుకోవాలనే ఒక స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది నీలో. వాట్ విల్ యూ అచీవ్ ఫ్రమ్ దిస్? అంటే సార్ ఇప్పుడు అన్ని కైండ్ ఆఫ్ సినిమాలు చేస్తేనే మనం ఆ స్థాయికి వెళ్తాం సార్. అన్ని రకాల అంటే ఈ కూడా ఏ కథలన్నీ చేయగలుగుతాడు. ఇప్పుడు మీరు ఒక అజయ్ దేవ్ గారిని ఇలా చూసుకుని కొంచెం శైతాన్ చేస్తారు, సూర్యవంశీ చేస్తారు, సింగం కూడా చేస్తారు. సో అన్ని రకాల సినిమాలు ఒక యాక్టర్గా మనం చేస్తేనే మనం ప్రూవ్ చేసుకోగలుగుతాం సార్. సో ఇప్పుడు నేను రాక్షసుడు లాంటిది చేశాను, సీత చేశాను. సో నాకు ఇలా కొత్త కొత్త స్పేస్ ఆఫ్ సినిమాలు, కొత్త జానర్లు ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం సార్. బట్ మీరు September 12th రోజు ఈ సినిమా చూసిన తర్వాత మీరు అంటారు, ఓ ఎందుకు చేసావా అని మీరే నన్ను అడుగుతారు. మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్ మీడియా. అండ్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ లైక్ శక్తిమాన్ గారి బర్త్డే ఇవాళ. హ్యాపీ బర్త్డే మురళి గారు. శక్తిమాన్ గారు ఎలా పిలిచినా ఆయన పలుకుతారు. హ్యాపీ బర్త్డే శక్తిమాన్, హ్యాపీ బర్త్డే శక్తిమాన్. ఇది ఎంత హారర్ సినిమా ప్రమోషన్స్ అయితే మాత్రం మీరు అంత హారబుల్గా చెప్పాలా బర్త్డే విషెస్. అండ్ శక్తిమాన్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ వీ హ్యావ్ ఎ కేక్. సో థ్యాంక్ యూ మీ అందరికీ, సినిమాని అభిమానించే వాళ్ళందరికీ, అండ్ బెల్లంకోట సాయి శ్రీనివాస్ గారిని అభిమానించే వారందరికీ, సో అనుపమ గారిని అభిమానించే వారందరికీ మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అండ్ కేక్ కట్ చేయాలి టీం సమక్షంలో జరుగుతుందన్నమాట కిష్కిందపూరి. అండ్ అలాగే మెయిన్ జర్నలిస్టులు అందరూ ప్లీజ్, మూర్తి గారు అండ్ నాగేంద్ర కుమార్ గారు, నిశాంత్ గారు, వంశీశేఖర్ గారు, అండ్ ఎస్
today's event by UV Media and PROs Vamshi Shekhar and marketing by First Show. Oh, ammo. హ్యాపీ బర్త్డే శక్తిమాన్ గారు వన్స్ అగైన్. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇందాక చచ్చినంత పని అయింది. ఓకే. సో మ్యూజిక్ ఆన్ జంగ్లీ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ జంగ్లీ మ్యూజిక్ వారందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ సేవ్ ద డేట్ September 12th కిష్కిందపురి. సో మనం ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చొని ఎంజాయ్ చేద్దాం ఈ సినిమాని. వచ్చేయండి, థియేటర్లో కలుసుకుందాం. ఎనీహో ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి సినిమాకి సంబంధించి. విల్ మీట్ అగైన్ అండ్ అగైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి లైక్ హూ ఎవర్ ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.